ఏంటి ఇంట్లో ఎవరు కనిపించడం లేదు? ఎవరు లేరా ఏంటి? రంగన్న, హలో సుధా, ఎక్కడికి వెళ్ళారో ఏమో అంటున్నావు. ఎవరు? మీ శ్రీవారు రవికుమారేనా? ఎక్కడికి వెళ్ళారో నేను చెప్తా. ఈ వార్త విని నువ్వు భరిస్తావో లేదో, అందుకే చావు కబురు చల్లగా చెప్పినట్టు ఈ వార్త నీకు మెల్లగా చెబుతా. చెవిటి కళ్యాణ్, ఏంటి ఇవ్వటుంది? ఆయనకి ఏమైంది? డోంట్ వరీ, నువ్వు కంగారు పడవలసినంత అవసరం ఏమీ లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఏమిటో చెప్పు కళ్యాణ్. నేను చెప్పేది పచ్చి నిజం. అది నీకు విషాదం, నాకు ఆనందం, పరమానందం. కళ్యాణ్, రవి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు సుధారాణి. ఏంటి ఆయనకి ఏమైంది? చెప్పు కళ్యాణ్, ఆయనకి ఏమైంది? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏంటి ఏమైంది? ఏమీ లేదు సుధా. రవి ఎప్పుడో చిన్నతనంలో స్కూటర్ మీద నుంచి పడ్డాడట. అతను వెన్నుముకకు బలమైన దెబ్బ తగలడం వలన అది ఇప్పుడు బయటపడింది. రవి ఇక సంసార జీవితానికి పనికిరాడని డాక్టర్ చెప్పాడు. పాపం, అన్నీ అనుభవించాల్సిన వయసులో ఏ అచ్చటా ముచ్చటా తీరకముందే ఇంత ఘోరం జరిగిందంటే నిజంగా నువ్వు దురదృష్టవంతురాలు. భగవంతుడా, ఎందుకు సుధా కన్నీరు? రవి సంసార జీవితానికి పనికిరాడంత మాత్రాన నువ్వు కన్నీరు కార్చవలసిన అవసరం అంతకన్నా లేదు. చన్నీటి స్నానం చేయటం, ఉప్పు కారం తినడం మానివేసి నీ ఉద్రేకాన్ని చంపుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ కళ్యాణ్ బ్రతుకున్నంత వరకు నీకు ఆ లోటు రానివ్వడు. నేర్చుడా, ఆయనకి స్నేహితుడిగా ఉంటూ ఇంత ద్రోహానికి తల పెడతావా? మర్యాదగా బయటికి నడువు. అంత తేలిగ్గా అన్నావు సుధా. నువ్వు వెళ్ళనంత మాత్రాన నేను వెళ్తానా? ఎందుకో తెలుసా? కనులు తెరిచినా కనులు మూసినా నువ్వే కనిపిస్తున్నావు. అనుక్షణం నువ్వే కనిపిస్తున్నావు. సంవత్సరాలు తరబడి నీ చుట్టూ తిరుగుతున్నా ఒక్కసారైనా నా కోరిక తీర్చావా? కళ్యాణ్, నమ్మిన స్నేహితుడికి ద్రోహం చేయడం చూస్తున్నావా? ఇష్టం లేని ఆడదాన్ని నన్ను బలవంతం చేయడం నీకు ధర్మం కాదు. చెప్పు కళ్యాణ్, నీకు ఇదేమన్నా ధర్మంగా ఉందా? స్నేహితుడు భార్య కనుక ఇంతకాలం నా కోరిక చంపుకుని అవకాశం దొరికినా నా మనసు మార్చుకుని నిన్ను వదిలేశా. కానీ ఇక ఆ స్నేహితుడు అనుభవించే అవకాశం లేదు కాబట్టి నేను అనుభవించాలనుకుంటున్నా. చూడు సుధా, చెలరేగే కోరికలను చంపుకుంటూ నువ్వు మాత్రం ఎన్నాలని జీవించగలవు చెప్పు? నిజంగా నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. పాపం, ఆ భగవంతుడు నీకు తీరని అన్యాయం చేశాడు. ఆ అన్యాయం నుండి నిన్ను కాపాడాలనే నా కోరిక. కళ్యాణ్, నీ కాకమ్మ కబుర్లో అన్ని కట్టి పెట్టి మర్యాదగా నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు. అలాగే నడుస్తా సుధారాణి. నా కోరిక తీరిన మరుక్షణం నువ్వు ఉండమన్నా ఉండను. అది నాకు మర్యాద కాదు. మన ఏకాంతానికి అడ్డు లేని ఈ కాలాన్ని వృధా చేయకు. రా. కళ్యాణ్, కళ్యాణ్. కళ్యాణ్, నీ ప్రయత్నాన్ని మానేసి మర్యాదగా నువ్వు బయటికి నడువు, లేదా నీ శవాన్ని కళ్ళ చూస్తాను. జాగ్రత్త. నా శవాన్ని కళ్ళ చూస్తావా? పిచ్చి సుధా, నా కోరిక తీర్చకుండా నన్ను నిరాకరించావు. ముందు నీ శవాన్ని కళ్ళ చూస్తా. జాగ్రత్త. నీ బెదిరింపులకి బెదిరిపోయేంత పిరికివాడు కాదు ఈ కళ్యాణ్. మర్యాదగా లొంగిపోయావా? సరే సరే. లేదా నిన్ను చంపి నీ జీవం లేని శవాన్నైనా అనుభవిస్తాను. కానీ
నా కోరిక తీర్చకుండా వదలను. కమాన్. కళ్యాణ్ చెయ్ మిత్రద్రోహి, మానవత్వాన్ని మంట కలిపి ఇంత నీచానికి దిగజారుతున్నావా నువ్వు? ఏమిటి, నేను క్రూరంగా ప్రవర్తిస్తున్నానా? లేదు సుధా, నాలో నీ పని లేనిపోని ఆశల్ని రేకెత్తించి నీ అందం నన్ను అలా చేస్తున్నాయి. రా, ఈ ఒక్కసారి నా కోరిక తీర్చు. రా, కమాన్. కళ్యాణ్ రే కళ్యాణ్, ద్రోహి, స్నేహితుడు అని నమ్మినందుకు ఇంత అగత్యానికే పాల్పడతావా? రాస్కెల్. రవి, ఇప్పటి నీ పరిస్థితి అంతా నాకు బాగా తెలుసు. అనవసరంగా నలుగురిలో నవ్వులు పాలు కాకు. కళ్యాణ్, ఏంటి నువ్వు అనేది? నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొస్తున్నావో నాకు తెలుసు. డాక్టర్ నీకు ఏమని సలహా ఇచ్చాడో కూడా నాకు బాగా తెలుసు. చెప్పమంటావా? కళ్యాణ్, బ్రతికినంత కాలం నువ్వు ఆడదాన్ని అనుభవించలేవు. శారీరక సుఖాన్ని అంతకన్నా పొందలేవు. నీ చిన్నతనంలో స్కూటర్ పై నుంచి పడ్డప్పుడు నీ వెన్నుముకకు బలమైన దెబ్బ తగలడం వలన నువ్వు సంసార జీవితానికి పనికిరావు. భగవంతుడా, కళ్యాణ్, ఈ మాట నేనన్నది కాదు, స్వయంగా నేను టెక్స్ట్ చేసిన డాక్టర్ అన్న మాట. పిచ్చి రవి, అసలు సుధతో నీ పెళ్ళెందుకు జరిపించానో తెలుసా? పగ, ప్రతీకారం. పగ? ఎవరి మీద పగ? ఎవరి మీద నీ ప్రతీకారం? నీ మీద, ఆ చంద్రంగాడి మీద. వాడి చంద్రంగాడి ప్రియురాలు అదే నీ బుద్ధుల భార్యమని సుధారాణి మీద. ఎందుకు? మేమేం ద్రోహం చేశావు నీకు? ఏం చేశారా? ఏం చేశారో నీకు తెలీదా? ఒక అనామకుడైన ఆ చంద్రంగాడు కాలేజీ ప్రతి విషయంలో నాతో పోటీ పడతాడా? అందుకు కారణం నువ్వు, నీ అండుదండలే. ఈ సుధారాణిని నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని చెప్పినా లక్షల ఆస్తికి వారసుడైన నన్ను కాదని అనామకుడైన ఆ చంద్రంగాడిని ప్రేమించి నా కళ్ళదిటే విచ్చలవిడిగా తిరుగుతుంటే అది చూసి సహించలేకపోయాను. అందుకే పగబట్టాను. ఆ పగతోనే వాళ్ళ పెళ్లి జరగకూడదని ప్రతీకారం చేశాను. అందుకే సుధ వాళ్ళ పెదనాన్నతో మాట్లాడి నీ పెళ్లి జరిపించాను. చంద్రం సుధా ప్రేమ వ్యవహారంతో నీతో చెప్పి నీకు మనశ్శాంతి లేకుండా చేశాను. మీ ముగ్గురిపై నా పగ తీర్చుకున్నాను. ఇంత కుట్ర పన్ని ఇంత పవిత్ర ప్రేమికుల్ని విడదీసిన నీకు ఆ పాపం శాపమై నీ పాలిట శాపమై మారుతుంది. శపిస్తున్నావా రవి? చూడు రవి, పక్కలో పడుకొని కూడా కట్టుకున్న భార్యానికి సుఖాన్ని ఇవ్వకపోవడం మహాపాపం. నువ్వెటు సుధారానికి సుఖ సంతోషాన్ని ఇవ్వలేవు. కోరికలు చంపుకుంటూ సుధ మాత్రం ఎన్నాళ్ళని జీవించగలదు. అందుకే నీ స్థానాన్ని నాకిచ్చి సుధారానికి న్యాయం చెయ్యి. లేదా నీకు మగతనం లేదని, అందుకే నీ భార్య సుధారాని అందమైన కుర్రాలంటే పడి చేస్తుందని, చనిపోయిన నీ కన్న తండ్రికి సుధకి అక్రమ సంబంధం ఉందని లేనిపోని పుకార్లు పుట్టించి నిన్ను నలుగురిలో నవ్వులు పాలు చేస్తా. జాగ్రత్త, బాగా ఆలోచించుకో. రే కళ్యాణ్,
ఏం చేసావో నీకు తెలీదా? రవి దీని అంతటికి కారణం నువ్వు, నీ మొండి పట్టుదల. రవి ఏమండి? ఈ విషయం ఎక్కడైనా పొక్కిందో ఈ పిస్టల్లో ఉన్న బుల్లెట్ ఒక్కొక్కటి నీ గుండెల్లో దుంచి సరాసరి నిన్ను కూడా స్వర్గానికి పంపిస్తా. చంపురా చంపు. దేవుడు లాంటి నా భర్తని పొట్టన పెట్టుకుంటున్నావు. నన్ను కూడా చంపి నిప్పాగా ప్రతీకారం తీర్చుకో రవి. రవి